పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని, గెలిస్తే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేసిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ గెలిచిన తర్వాత తన పేరు మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. తిరిగి తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సూపర్ 6 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని దొంగ హామీలుగా మార్చారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం అబద్దాల చక్రవర్తి చంద్రబాబుకు అలవాటని ముద్రగడ విమర్శించారు. రోడ్లు వేసేందుకు నిధులు లేవంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలో రోడ్లు వేస్తానని చంద్రబాబు చెప్పారు. రోడ్ల మీద వెళ్తున్నందుకు ప్రజలు ట్యాక్స్ కట్టాలని నిలదీశారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారని, గెలిస్తే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేసిన ఉద్యమ నేత పద్మనాభం పవన్ గెలిచిన తర్వాత పేరు మార్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. స్పందన. ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఆయన 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ అని ఇప్పుడు ఎవరైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే రాయబారం నడిపారు. ఆయన పార్టీలో చేరతానన్నారు. కానీ అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడు, గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికలు జరిగినాయి, పవన్ కళ్యాణ్ గెలిచారు. దాంతో ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే గెజిట్ లో పద్మనాభం కాపు సమాజ వర్గానికి చెందిన నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మార్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఆయన కుమార్తె క్రాంతి విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరినప్పుడు కూడా నో కామెంట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు, నా కూతురికి నాకు సంబంధం తగ్గిపోయింది, నా కూతురు సంబంధం లేదని మాత్రమే చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కేసులకు భయపడి ఎవరు పెద విప్పడం లేదు, ఆందోళన చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ముద్రగడ పద్మనాభం మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అబద్దాల చక్రవర్తి చంద్రబాబు అంటూ సంబోధించడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు తుఫాన్లో మీరు గెలిచారు, గెలిచిన తర్వాత వివరించారు, ఇవి అమలు చేయడం లేదు. ఈ హామీలు ప్రజల దృష్టి మరలించేందుకే రెడ్ బుక్ అని, తిరుపతి లడ్డు కలుషితమైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కేసులంటూ దృష్టి మరల్చే ప్రయత్నాలు చేశారు. కాబట్టి మీరు ఆడిన మాట తప్పారు, మీకు అబద్ధాలు చెప్పడం అలవాటు. ఏదైతే గోదావరి భాషలో తప్పుగా మాట్లాడి కొన్ని సొల్లు కబుర్లు చెప్పారంటారో అదే పదాన్ని ఆయన వాడటం జరిగింది. ఇక మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినంతో పాటు రోడ్లు డ్రైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది కూడా మీరు మాట మార్చడం జరిగింది. రోడ్లు వేయకుండా ఏదైతే టోల్ గేట్లు పెట్టి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రోడ్లు వేసిన తర్వాత వాటిని టోల్ గేట్ ద్వారా ఫీజు వసూలు చేస్తారు. ఇప్పటికే రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ పేరిట, రోడ్ ట్యాక్స్ పేరిట ₹1,00,000 వసూలు చేస్తుంది. సరిపోదు అన్నట్టు మీరు మళ్ళీ టోల్ తీసే బాధుడు టోల్ గేట్ పెడుతున్నారు. వీటికి టోల్ గేట్ కాకుండా మంత్రివర్గంలో కొంతమంది రాజకీయ నాయకుల్ని, కొంతమంది వ్యాపారవేత్తలను పెట్టుకుని మంత్రివర్గాన్ని మీరు ప్రజల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంగా పెట్టుకోండి, తద్వారా డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీ ముఖ్యమంత్రి పేటని కూడా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం కింద పెట్టుకుంటే ప్రపంచంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది, కావాల్సిన డబ్బులు వస్తాయంటూ ఎద్దేవా చేస్తూ పూర్తిగా చంద్రబాబుని గేలి చేసి మాట్లాడడం జరిగింది. ఆయన తన ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తుందో దాని గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ కి అప్పట్లో 60 మంది ఎమ్మెల్యేలు పోరాటం చేశారు. అమృత అనే వ్యక్తి ఆమరణ దీక్షకు దిగారు. అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ మంజూరు చేసింది. స్టీల్ ప్లాంట్ వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు భూములు కూడా తక్కువ రేటుకి ఇచ్చారు. ఇప్పుడు అది ప్రైవేటీకరణ అవుతుంది. మీకు చేతనైతే కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, ప్రత్యేక హోదా తీసుకురండి, సూపర్ 6 హామీలు అమలు చేయండి అంటూ ఆయన సుదీర్ఘ లేఖ రాయడం జరిగింది. ఎంతకాలం సైలెంట్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఒక్కసారి లేఖ రాయడంతో సంచలనంగా మారింది. వైసీపీ నాయకులను కేసులు వెంటాడుతున్నాయి. కేసుల భయంతో ఎవరు పెద విప్పడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లి మెడలో ఎవరు గంట కడతారని చూస్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చారు. ఎంతకాలం సైలెంట్ గా ఉన్న ముద్రగడ బయటికి రావడంతో ఆయన బాటలో పయనించేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఏదైతే ఇసుక కొరత అధికంగా ఉంది, ఉచిత ఇసుక దొరకట్లేదు కాబట్టి దీనికోసం తొలి పోరాటాన్ని ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ అటు ప్రభుత్వంలో ఇటు ప్రతిపక్షంలో కూడా సంచలనంగా మారింది. స్పందన.